కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రధాన రహదారిలోని సెల్లార్లో ఉన్నటువంటి వైన్ షాపులు తొలగించాలంటూ భాగ్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇటీవల విడుదల చేసిన మద్యం టెండర్లలో మరోసారి కృష్ణవేణి బిల్డింగ్ సెల్లార్లో వైన్ షాప్ నిర్వహించడం ద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మెట్రోకి దగ్గరగా ఉండటం, పక్కనే విద్యా సంస్థలు, సాయిబాబా గుడి ఉన్నా కూడా నిర్వాహకులు ఏది పట్టించుకోకుండా సెల్లార్లో మద్యం షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఉదయం సాయంత్రం రాత్రి వేళ తేడా లేకుండా మందుబాబులు ఫుల్లుగా తాగి చిందులేస్తున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుందని అన్నారు. జోనల్ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడి నుండి ఈ షాపును తొలగించాలని, లేదంటే తొలగించే వరకు తాము ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పిల్లల దగ్గర, కాలేజీ పిల్లల దగ్గర కానీ లేడీస్ వెళ్తున్నప్పుడు కానీ ఆ తాగిన వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అసలు సెల్లార్లో ఉండొచ్చా ఉండకూడదా బ్రాందీ షాప్ అనేది అది తెలియటం లేదు మాకు. అది గవర్నమెంట్ పర్మిషన్ లేనప్పుడు, సెల్లార్లో పర్మిషనే లేనప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది, సెల్లార్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇస్తుంది వాళ్ళకి అనేది గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్సైజ్ శాఖ కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అక్కడ సెల్లార్లో హక్కు లేనప్పుడు? అదంతా కూడా ఎక్సైజ్ శాఖ అది చూసుకోవాలండి. ఈ ధర్నాన్ని మీరు ఎన్ని రోజుల వరకు కొనసాగిస్తారు? ఇది క్లోజ్ చేసేంత వరకు అందరం కూడా అసోసియేషన్ గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పోరాడుతూనే ఉన్నాము. అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. మన ఎక్సైజ్ వాళ్ళకి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్లు ఇస్తూనే ఉన్నాం. ఇదే జరుగుతుంది తప్పితే కంటిన్యూషన్ ఇది వైన్ షాప్ మాత్రం పోవట్లేదు. ఈసారైనా వైన్ షాప్ ఉండకుండా చేయాలని, మా వాళ్ళందరూ మంచిగా చేయాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ సపోర్ట్గా లేడీస్ అందరూ వచ్చాము. మేము ఈవినింగ్, ఇంతకు ముందు ఎప్పుడైతే నైట్ టైం అయితే లేడీస్ ఇబ్బంది ఉండేది అనుకోవచ్చు, కానీ ఈ కాలనీలో డే షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి అది క్లోజ్ చేసినా కూడా తెల్లారే వరకు కూడా ఇదే జరుగుతుంది. కనీసం లేడీస్ ఎవ్వరు కూడా రోడ్లో నడిచే పరిస్థితి లేదండి. ఫ్యామిలీస్తో మేము ఇది దాటి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ట్రైన్ దిగినా, బస్ దిగినా, ఆటో దిగినా అందరికీ కూడా ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో మేము ఎవరం కూడా వెళ్ళలేకపోతున్నాం. మేమే కాదు, చుట్టుపక్కల మనం దాటితే మనకి కూడా 40 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీ దాటి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్ ఇటు నుంచే. ఈ కాలనీ దాటి వెళ్ళడానికి వాళ్ళు కూడా ఎగ్జ్ అయిపోయారు. ఇప్పుడు కూడా పక్క కాలనీ వాళ్ళు కూడా అందరూ మన దగ్గర ఉన్నారు. ఈ 40 ఫీట్ రోడ్ లో డివైడ్ చేయడం వల్ల ఆ 20 ఫీట్ రోడ్ 20 ఫీట్ రోడ్ ఉందండి. ఇది అన్ఆఫిషియల్ సెల్లార్లో వైన్ షాప్ 6 సంవత్సరాల నుంచి పెట్టి మమ్మల్ని, మా కాలనీకి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తూ మేము కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషన్ అందరికీ మేము విన్నవించుకున్నామండి. అన్అఫిషియల్ సెల్లార్లో బిజినెస్ చేయొచ్చా? పార్కింగ్ ఏరియాలో మేము ఒకటే అడుగుతున్నాం, జిహెచ్ కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ అడుగుతున్నాను, జోనల్ కమిషనర్ గారిని. అపార్ట్మెంట్లో పార్కింగ్ ఏరియాలో సెల్లార్లో, అన్అఫిషియల్ సెల్లార్లో వైన్ షాప్ పెట్టి బిజినెస్ చేయొచ్చా? మీకు న్యాయమేనా అని మేము మా కాలనీ తరఫున మేము అడుగుతున్నాము. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. నైట్ పూట మెట్రో పోవాలన్నా కూడా మా లేడీస్ ప్రజలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, హాస్పిటల్ కానీ అంబులెన్స్ రావడానికి కూడా మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా 3 రోజుల పాటు ఆధ్యాత్మిక మహాసమ్మేళనం నిర్వహించనున్నారు. హైబీజ్ 1 ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు అమీర్పేట్ ధరంకరం రోడ్లోని MCH గ్రౌండ్లో హోమాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు నిర్వహించనున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జి పాండురంగారావు, హైబీజ్ 1 వ్యవస్థాపకురాలు జె సంధ్యారాణి, రాజ్పాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి హోమంతో ప్రారంభమై మహాచండీ హోమం, శ్రీ లలిత సహస్రనామ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15న రుద్రాభిషేకం, రుద్రహోమం, కీసరగుట్ట దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం, హనుమాన్ చాలీసా పఠనం, అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తామని, 16వ తేదీన అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక పురాణ విశిష్టత ప్రవచనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వర్లు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోర్కెలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక. ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా
అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగుణీకృతము, అంటే ద్విగుణీకృత ఫలితము, రెండింతల ఫలితము, దశింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది. ఏకదాటిగా 3 రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం, హోమాలు, యజ్ఞాలు, జపాలు, వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి. కొంత 14th రోజు వచ్చేసి ఫస్ట్ డే అండి. ఏదైనా మనం స్టార్ట్ చేసేది గణేశుడితోటి. సో ఫస్ట్ గణేష హోమము, దాని తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చండీదేవిని మహాచండీ హోమం చేస్తున్నాం. అంటే ఆమెను పిలిచాము అంటే ఇంక సమస్త దేవుళ్ళు అందరూ, ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి, మనందరికీ మంచి జరగాలి ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది. దాని తర్వాత లలిత సహస్రనామం హోమం. ఈవినింగ్కి వచ్చేసరికి లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. 15వ తారీఖు నాడు మార్నింగ్ మహాన్యాస రుద్రాభిషేకము, రుద్ర హోమము, అలాగే శివపార్వతుల కళ్యాణం. ఇది ప్రత్యేకత. 15వ తారీఖు 108 సార్లు హనుమాన్ చాలీసా జపం చేస్తున్నాం. మన అయ్యప్ప గురుస్వామి ఉన్నారు, శ్రీనివాస్ శర్మ గురుస్వామి గారు, ఆయన ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అవుతుంది. 16th వచ్చేసరికి ఆదివారం నాడు ఎవరికి వీలున్నా లేకున్నా కానీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టగలమైంది. ప్రసాదము అవన్నీ అక్కడి నుంచి అర్చకులు అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ దగ్గర చేతుల మీదుగానే జరగాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పురాలోని విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కులగణన చేపట్టి చట్టసభల్లో బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపించారని గుర్తు చేశారు. అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతంగా న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు. 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో ఎన్నికలకు వాళ్ళకి చెప్పింది ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిరు 1 year. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. రాజ్యాంగం ప్రకారం 243D6 ప్రకారం జీవో జారీ చేశారు. అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ఈ కేసు చాలా బలంగా న్యాయంగా ఉంది, బలమైన కేసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జనాభా లెక్కలు లేదు, చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి, న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు, రాజ్యాంగపరమైన అవరోధాలు ఏవి లేవు. రాజ్యాంగం ప్రకారం జీవో తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొలగిపోవడానికి జనాభా లెక్క తీశారు. దాని ప్రకారం 56% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చారు. అట్లాంటప్పుడు ఈ కేసు బలంగా ఉంది, ఎలాంటి అవరోధాలు లేవు. ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది, హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. ఇది తమాషా అయిపోయిందా? బీసీలకు ఇచ్చే ప్రతిదాన్ని కోర్టును కొట్టేస్తాయి. ఎట్లా కొట్టేస్తుందో చూస్తాము. న్యాయం ఉంది మా వైపు, న్యాయంకే తీర్పులు వస్తాయి. కాబట్టి కోర్టుల ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా బీసీల పక్షాన న్యాయం వస్తుంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారమే రిజర్వేషన్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా కాదు, లేదంటే ప్రముఖులైన అడ్వకేట్లను పెట్టి దీన్ని ముందుకు తీసుకోపో. సుప్రీంకోర్టులో కొట్లాడదాం, హైకోర్టులో కొట్లాడదాం. ఎన్ని రోజులు? ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్స్పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు నిబంధనలపై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను, ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు. నో, డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్లోంచి వచ్చి రైట్కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ పసివాడు బలయ్యాడు. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాష్ అనే బాలుడు మృతి చెందాడు. భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్న అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చాడు బాలుడు. ఉదయం ఆడుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గేటు మీద పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు బాలుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లిలో నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. కాకతీయ కాలనీలో గల నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దేవస్థానం 4 ఏళ్ల క్రితం స్థాపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా జ్యోతి జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్ అనే బాలుడిపై దాడి చేసింది ఓ వీధి కుక్క. ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్లు నిర్ధారించారు వైద్యులు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు చిన్నారి తల్లిదండ్రులు. రిత్విక్ పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపైన కూడా దాడి చేశాయని, ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. నా పిల్లలే నాకు ఆస్తి, నాయన నాకు భూమి లేదు, బుట్ట లేదు, ఇల్లు ఒకటి ఉంది, ఆడుకోకుండా వాగుతున్నా నాయన. మీకు దయచేస్తే నా పిల్లగానికి ఏమన్నా. మేదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4.75 లక్షల నకిలీ 500 నోట్లను, 4 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తాండూరులో తన సోదరితో కలిసి స్కానర్, ల్యాప్టాప్, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. నకిలీ నోట్లను, అసలు నోట్లను 1:4 నిష్పత్తిలో మార్కెట్లో చెలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రమేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వాహిద్, తహా, సోహెల్, పహాడ్, ఇమ్రాన్, ఫోమర్, అల్తామాష్ తదితరులు చైన్ సిస్టంలో నకిలీ నోట్లను విస్తరించారు. ఈ ఆపరేషన్ను డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ జి చంద్రమోహన్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దికి, ఏసీపీ బి కిషన్ కుమార్, ఇన్స్పెక్టర్లు జి సంతోష్ కుమార్, మల్లేష్, ఎన్ రాంబాబు, ఎస్ఐ ప్రీతిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్.
మరియు ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, ఒక సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా, అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు, ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్వారకాపురి కాలనీలో ప్రవీణ్ రెడ్డి భార్య ప్రతిభ, వీరికి 2010లో వివాహం జరిగింది. 8వ తరగతి చదువుతున్న పాప ప్రతిభ గ్యాస్ సిలిండర్ను స్వయంగా లీక్ చేసి ఆత్మహత్యాయత్నం. దీంతో ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. గాయపడిన మహిళను తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ గతంలో లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు, తాజాగా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మరోసారి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. వైద్యుల సమాచారం మేరకు ఆమెకు 90% పైగా కాలిన గాయాలు ఉండగా పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఈ పెట్టంత కాలిపోతే ఏడల్లో పడి కొట్టినాం. ఇప్పుడు మాట్లాడుతూ వాడదా ఉంటే మనకి అట్లానే ఉండదు.